భగవంతుడా, నా కాయగూరల పుచ్చులు సచ్చులు ఓరికి కనబడకుండా కాయగూరలన్నీ అమ్ముడుపోవాలి, నా సిక్కం నిండిపోవాలి. అప్పుడు వచ్చి నీకు కోరిక కూడా వస్తాను స్వామి. రెండమ్మా రండి, కాయగూరలు తాజా తాజా కాయగూరలు, బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, నిమ్మకాయలు రెండమ్మా రండి. కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు రెండమ్మా రండి. వస్తే కనకం బండ ఆపవే. ఈ రోజు దీని దగ్గర సవగ్గా కాయగూరలు కొని నా సంచి నింపేసుకోవాలి. అబ్బా, నాకేదో మంచి బేరం వచ్చింది. చెప్పండి అమ్మా, చెప్పండి, ఏం కాయగూరలు కావాలి? అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ రోజు తాజాగా ఏం కాయగూరలు తెచ్చావు కనకం? ఏం కాయగూరలు కావాలి? అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. అయితే కనకం, ఓ కేజీ బీరకాయలు, ఓ కేజీ బెండకాయలు, ఓ కేజీ చిక్కుడుకాయలు, ఓ కేజీ నిమ్మకాయలు, ఓ కేజీ క్యారెట్, నీ దగ్గర ఏవేవి ఉన్నాయి అన్ని కేజీలు పడిసేయే. అమ్మగారు, ఎన్ని కాయగూరలు తీసుకుంటున్నారు? ఇంట్లో ఏమైనా అడవడి ఉందా ఏంటండి? అదేం అడవడి లేదే కనకం. ఈ మధ్య చికెను మటను తిని ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. అందుకే కాయగూరలు తిని నాజుగ్గా అవుదామని. అయితే డబ్బులు ఎంత అయ్యాయి కనకం? అమ్మగారు, అన్ని కేజీలు తీసుకున్నారు. కేజీలు తగ్గ బరువు ఉంటది, బరువు తగ్గ రేట్ ఉంటది. అన్ని కలిసి మొత్తం 1000 రూపాయలు అయింది అమ్మగారు. అమ్మో, 1000 రూపాయలు అయిందా? కాయగూరలు సవకనుకున్నాను గాని కోడికన్నా కాయగూరలే రేట్ ఎక్కువ. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి, మీదే బోని బేరం. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి. ఇదిగో కనుకం డబ్బులు. 100 రూపాయలు ఇచ్చారేటమ్మా? వద్దులే కనుకం, 900 కాయగూరలు వెనక్కి తీసేసుకొని 100 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు వేసే. దొంగముండా, నా కాయగూరలు అన్ని ఖాళీ చేసినట్టు సగం ఖాళీ చేసి మొత్తం తిరిగి ఇచ్చేసింది. దీని నడుమిరగా, దీని కాలిరగా, దీని జిమ్మడి పోను, దీని మొగుడు కాలిరగా. కాయగూరలు అమ్మింది అది బాగానే ఉంది, కాయగూరలు కొన్నది ఇది బాగానే ఉంది, మధ్యలో నా కాల్ ఏం చేసిందే కనకం?